కేటీఆర్ కు కాంగ్రెస్ నేతలు కౌంటర్ ఇచ్చారు. పార్టీ ఫిరాయింపులపై మాట్లాడే అర్హత కేసీఆర్ కేటీఆర్ కు లేదంటూ మంత్రి సీతక్క అన్నారు. ఇక కేటీఆర్ ఏం మాట్లాడినా ప్రజలు నమ్మే పరిస్థితి లేదని టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ అన్నారు. ఫిరాయింపు ఎమ్మెల్యేలు మంత్రులుగా చేసిన ఘనత బీఆర్ఎస్ దేనని ఆది శ్రీనివాస్ కౌంటర్ ఇచ్చారు. 2014లో ఎంతో మందిని తీసుకొని పార్టీలే విలీనం చేసుకున్న చరిత్ర. 2022లో 2018 తర్వాత కూడా కాంగ్రెస్ వాళ్ళు నీతులు చెప్పడం అనేది హాస్యాస్పదంగా ఉంది. స్పీకర్ ఏ నిర్ణయం తీసుకున్నా తన విచక్షణ అధికారాలతోటే తీసుకోవడం జరిగింది. కాబట్టి దాన్ని మాట్లాడి తులనాడి అహంకారంతో వ్యవహరించే కేటీఆర్ ఫస్ట్ 2014 నుంచి 18-20 వరకు అసెంబ్లీలో మీరేం చేసిర్రు, ఫస్ట్ దానికి తెలంగాణ సమాజానికి క్షమాపణ చెప్పండి. స్పీకర్కి నిర్ణయం తీసుకునే అధికారంతో పాటు విచక్షణమైన అధికారాలు ఉన్నాయి. దాంట్లో భాగంగా కొన్ని మాసాలుగా చాలామంది యొక్క వాదనని వారు పిలిచి మాట్లాడడం జరిగింది, వినడం జరిగింది. అన్నీ విన్న తర్వాత వారి నిర్ణయాన్ని ప్రకటించారు. ఇది సరైన నిర్ణయమని అనుకుంటాం. కేటీఆర్, హరీష్ రావు ఏం మాట్లాడినా ప్రజలు వినే పరిస్థితి లేరు. ముఖ్యంగా ఈ ఎమ్మెల్యేల విషయంలో వారికి మాట్లాడే అర్హత లేదు. భారతదేశంలో అత్యంత హేయంగా ఎమ్మెల్యేలను కొన్నటువంటి పరిస్థితులు ఆనాడు బీఆర్ఎస్ పార్టీలో ఉండినాయి. 39 మంది శాసనసభ్యులు, శాసన మండలి సభ్యులు ఈరోజు మీరు చేర్చుకొని ఆనాడు ప్రజాస్వామ్యాన్ని కూని చేసినటువంటి అంశాన్ని మర్చిపోయారని అడుగుతున్నా. ఈరోజు కల్వకుంట్ల కాకిగోల ప్రజలు పట్టించుకోవడం మర్చిపోయారు. ఈరోజు మీరు ఆనాటి 10 ఏళ్ల పరిపాలనలో, ఆ చీకటి పరిపాలనలో ప్రజాస్వామ్యాన్ని కూని చేస్తూ రాజ్యసభ సభ్యులతో పాటు పార్లమెంటు సభ్యుల్ని, అదేవిధంగా ఎమ్మెల్యేలను, ఎమ్మెల్సీలను మార్చుకున్నటువంటి వైనాన్ని ఈరోజు అందుకే గురువిద గింజలాగా మీ దగ్గర ఉన్నటువంటి మీ కింద ఉన్నటువంటి చీకటి కూడా ఒకసారి గమనించమని చెప్పేటువంటి ప్రయత్నం చేస్తూ